వేశాడు. ఈ అనుమంత అనే పదం వేయటం ద్వారా అనుమోదకుడల్లే కనిపిస్తున్నాడు. అనుమోదకుడు అంగీకరిస్తున్నాడు లేదా వీటిని ప్రోత్సహిస్తున్నాడు అనిపిస్తున్నాడు అని రెండో పదం పెడుతున్నాడు. ఇది పరమాత్మ స్వభావానికి కొంచెం విరుద్ధమైనటువంటి స్వభావం. అయితే మన పరీక్షకు ఈ పదాన్ని ఇక్కడ ఉంచుతున్నాడు. పరమాత్మ యొక్క స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ అనుమంత అనేటువంటి పదం సరిగ్గా అర్థమవుతుంది అని అభిప్రాయపడుతున్నాడు. పరమాత్మ యొక్క స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నం నన్య అభిచాకశైతి అనుంది. ద్వాసుపర్ణా సయుజా సఖాయ, ఒకే చెట్టు కొమ్మ మీద రెండు పక్షులున్నాయి. ఆ రెండు పక్షులు స్నేహితులు, బాగా దగ్గర సంబంధం ఉండేటువంటి. సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టు కొమ్మ మీద ఈ రెండు పక్షులు వాలి ఉన్నాయి. కానీ అందులో ఒక పక్షి తయోరన్య పిప్పలం స్వాదు అత్తి, ఆ శరీరంలో ఉండేటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాడు, అందులో ఉండేటువంటి పళ్లను తింటున్నాడు. అనశ్నం నన్య అభిచాకశీతి, రెండవ పక్షి మాత్రం ఈ కర్మ ఫలితాలను తినటం లేదు, కర్మ ఫలితాలను అనుభవించటం లేదు, కేవలం ప్రకాశిస్తున్నాడు. ఈ రెండవ పక్షి యొక్క లేదా భోజనం ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నటువంటి పక్షిని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నటువంటి పక్షికి స్నేహితుడుగా అనిపిస్తున్నాడు. స్నేహితుడుగా అనిపించటం వలన ఈయన్ని కూడా ఆ అనుమోదకుల లిస్టులోకి చేరుస్తున్నాము. ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఒకే శరీరంలో పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవాత్మ ఇద్దరు ఉన్నారు. అందులో జీవుడు కర్మఫలాలను అనుభవిస్తూ ఉండగా పరమాత్మ సాక్షి రూపంలో అక్కడ ఉన్నందువలన ఈ జీవుడు యొక్క కర్మఫలాలను అనుభవించటాన్ని పరమాత్మ ప్రోత్సహిస్తున్నట్లుగానో లేదా అనుమోదిస్తున్నట్లుగానో అనిపిస్తోంది అనే విషయాన్ని అర్థం